గణపతి చూసాకైతే మైండ్ బ్లాక్ అయింది. ఇటు సైడ్ రాముడు వచ్చిండు నరాలు చూడు మామా. ఈ గణపతికి కలర్ వేసాక ఎట్లా ఉంటది అని అయితే మీకే ఇక అరే నేనేం చేయాలి చెప్పు. గణపతిని చూసి మనోడికి ఏం చేయాలి అర్థం కాదని ఆలోచిస్తాను. అది ముచ్చట నేను. హాయ్ గైస్, మన కోట్ల మన గౌరీపుత్ర కలర్ దగ్గర ఉన్న గణపతులు మాత్రం పీక్స్ అంటే పీక్స్ ఎవరు ఉన్నాయి మామ. మన తెలంగాణ స్టైల్ గణపతులు ఓన్లీ మన కోట్ల గౌరీపుత్ర కళాశ్నే తయారు చేస్తుర్రు. తెలంగాణ స్టైల్ గణపతులు ఇప్పుడు చూపిస్తా చూడు. గణపతి చూడు మామ, అల్టిమేట్ ఉంది. హరిభాయ్ క్యా ఏం చేస్తున్నావు? గణపతి చూసాకైతే మైండ్ బ్లాక్ అయింది. మన హరహర మహాదేవ స్టైల్లో ఉన్న గణపతి హైట్ వచ్చి ఒక 16 ఫీట్స్ అయితే ఉంటుంది. దగ్గర చూద్దాం. చలో పదండి. ఇక్కడ చూడు మామ, గణపతి మన హరహర మహాదేవ్ స్టైల్లా. ఇటు సైడ్ రాముడు వచ్చిండు. ఇక గణపతి చేతులు హనుమంతుడు కూర్చుండు పైన. ఇక జూమెత్త చూడు కృష్ణ, గణపతి చేతులు హనుమంతుడు కూర్చున్నాడు. బ్రహ్మదేవుడు పైన, ఆ దేవుడు మహర్షి. గణపతి మాత్రం అల్టిమేట్ ఉంది మామ. మీకు అసలు చూపిస్తాడు హైట్. దండ వేసిర్రు. ఒక్క మాటలు చెప్పాలంటే గణపతి ఏడుంది, నేనేడున్నా చూసినావా? నేను ఈడున్నా, గణపతి ఆడుంది. మన తెలంగాణ స్టైల్ బొజ్జ గణపతి మామ. పీక్స్ అంటే పీక్స్ లెవెల్ ఉంది. ఒక్క ముచ్చట చెప్పాలంటే ఎకరం పొలం అయినా సరే గానీ మన కోట్ల గౌరీపుత్ర కళాశాలకి మాత్రం గణపతి తీసుకుపోయి ఊళ్ళో పెడితే ఊరు మొత్తం గజ్జు మానాలి. ఏమంటున్నా గజ్జు మానాలే. జల్లిని రారా, ఇంకేం చెప్తుర్రా? 3 నెలలు ఉందిరా. మీ సోపాధికాలతోటి మీటింగ్ పెట్టుర్రి. ఇగో మన హరిభాయ్ చెప్తాడు. చెప్పండి. చెప్పేది ఏం లేదు భాయ్. గణపతి చూసారుగా, గణపతి ఎట్లా అవుతుందో స్పీడ్ లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే కొట్టండి. ఇక్కడ గణపతి చెప్పవా? ఈ గణపతి ఫ్రంట్ బాగుంది కదా. ఇక్కడ మనకి స్టాండింగ్ గణపతి అనమాట. ఇక అటు మనకి నంది మహారాజ్ వచ్చింది, మనకి మూసి మహారాజ్ అనుకుంటా. మనకి ఫిట్టింగ్ అయితే కాలేదు. చూద్దాం. చూసారుగా గణపతి స్టాండింగ్ పొజిషన్ హైలైట్ అయితే ఉంది. మనకి టోటల్ గా అయితే 6 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. మనకి ఈ గణపతి కూడా చూసుకోవచ్చు. మనకి మంచిగా పుర్రెల దండ, గజ్జల దండ, జ్యువెలరీ వర్క్ అయితే లెవెల్ అయితే అట్లే లైన్ లో ఉండండి. చలో మనకి డీటెయిలింగ్ వర్క్. నరాలు చూడు మామా, హనుమంతులకి చేతుల హ్యాండ్స్ నరాలు ఇట్లుంటే అట్లున్నాయి. పైన చూడు బాయ్, ఇక్కడ నుంచి చూడు మామ. వేరంటే వేరే లెవెల్ ఉంది. గణపతి ఫేస్ కార్డ్ చూడు, హైలైట్ ఉంది. చూడు మనకి గరుడ దేవుడు, మనకి వారాహి, ఇట్లా చూడు లయను. అసలు వేరంటే ఈ గణపతికి కలర్ వేసాక ఎట్లా ఉంటది అని అయితే మీకే ఇక మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఇక మనకైతే మేకైతే నడుస్తుంది బొజ్జ గణపతి. హాయ్ ఒక నిమిషం మీకు ముచ్చలేపాలి. గిన్ని గణపతి చూడు రాని గిన్ని తొలగత్తే వీడు ఏం చేస్తున్నా అంటే ఇగో ఇక్కడ కూర్చున్నాడు. వీడిని ఏం చేయొచ్చు చెప్పు. ఇక అరే నేనేం చేయాలి చెప్పు. ఇక్కడ గణపతి చూద్దాం దారంటే ఇక్కడ కూర్చుని చేస్తున్నావు. ఇక నీతోటి ముచ్చట కాదు. చూసి మనోడికి ఏం చేయాలి అర్థం అది ఆలోచిస్తాను. అది ముచ్చట నేను. సో ఫ్రెండ్స్, ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి గుర్రాల రథం మీద బయలుదేరింది గణపతి. వేరే ఉంది. 2 గుర్రాలు వచ్చినాయి. ఇగో గణపతి రథం మీద కూర్చుంది. ఇడికు సింహం వచ్చింది. ఇక్కడ చూడు అసలు ఈ పామా మరి ఏంది? ఇది పామే ఉన్నట్టు. డ్రాగన్ లయన్ ఒక 6 ఫీట్స్ అయితే ఉంటది. బాగుంది గణపతి, హైలైట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి సిట్టింగ్ అనమాట. ఇటు పక్క చూసుకోవచ్చు. మనకి శివుడు లింగం టైప్ వచ్చేసి మన శివుని అయితే ఇచ్చిర్రు. పైన శేషనాగ్ ఇచ్చారు. బ్యాగ్ మాత్రం వేరంటే వేరేలో ఉంది. గజరాజ్ ఇంకా తొండమైతే పెట్టలేరు. ముష్క మహారాజ్ ఇంక డ్రాప్ రాయ్. ఇంకో చిన్న గణపతి ఒకటి ఉంది చూపట. బాల్ గణపతి చూద్దాం. ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది బాయ్. దారి మామ, దారి గౌరీపుత్ర కళాట్లా ఉన్నాము. జల్లిని రారి మామ. ఎండ మాత్రం ఘోరం కొడుతుంది. ఇక్కడ నుంచి లోపలికి పోతుందా? ఇక్కడ నుంచి చూడరు. ఇది కూడా స్టాండింగ్ పొజిషన్ గణపతి. గుర్రాలు అయితే వచ్చినాయి. ఇటు సైడ్ 4 గుర్రాలు వచ్చినాయి, అటు సైడ్ 2 గుర్రాలు వచ్చినాయి. గణపతి వేరే ఆర్చ్ మాత్రం ఫైర్ టైప్ ఇచ్చారు. ఫైర్ సూర్య భగవాన్. ఇక్కడ చూసుకోవచ్చు 3 హెడ్స్ ఉన్న గణేష్. ఇగో ఇది అమ్మ తోడే వేరే ఉంది. బ్యాక్ సైడ్ చూడు మొత్తం ఫైర్ వచ్చింది. గణపతికి ఎట్లా అంటే మనకి నామం ఇచ్చారు. మనకి ఎట్లా అంటే రాముడు టైప్ అవుతుంది. వేరే ఉన్నది. మనకి హైట్ ఎంత ఉంటుంది గణపతి? హైట్ వచ్చేసి ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంటుందా? ఓకే. మనకి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఉంది మనకి అటు ఇటు మనకి హరహర మహాదేవ స్టైల్ ఇచ్చారు. అవును. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. మనకి హ్యాండ్స్ కూడా చూసుకోవాలి. 6 హ్యాండ్స్ అయితే వచ్చి మంచిది. ఇక్కడ ఇంకోటి, ఈ గణపతి ఏమంటుందంటే నేను ఎండలో కూర్చున్నా, నన్ను తీసుకుపోరా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది మన ఇంకోటి ఫేస్ లో చూసుకోవచ్చు. చంద్రయాన్ ఇచ్చారు. పీక్స్ అంటే పీక్స్ లెవెల్ ఉంది మామ. బ్యాక్గ్రౌండ్ చూడు మనకి హంస బ్యాక్గ్రౌండ్ అట్లా. ఇగో కానీ గణపతులు మాత్రం అల్టిమేట్ ఉన్నాయి. ఇంకోటి బాల్ గణపతి చూపిస్తా చూడు. బాల్ గణేష్. ఇగో ఇటు సైడ్ నాకు తెలిసి ఎలిఫెంట్,
ఇది నాకు తెలిసి ఎలుక. గణపతి ఎండకున్నది కానీ నవ్వుతుంది, చూసినావా? గణపతి ఎండకుంది కానీ నవ్వుతుంది. అబ్బబ్బబ్బా ఎంత ముద్దు ఉంది మామ గణపతి. ఇగో గణపతికి చెంపలకు చుట్టాలు కూడా ఉన్నాయి, చూసినావా? ఈ గణపతి తీసుకొని ఉల్ల పెడితే మాత్రం అందరు మీ గణపతి ముంగనే కూర్చుంటారు తెలుసా. చిన్నపిల్లలు అయితే మీ గణపతి ముంగనే కూర్చుంటారు. ఏమంటావు హనీ భాయ్? ఇంకా మనకి ప్రజెంట్ అయితే ఫిక్స్ కాలేదు. ఫిక్స్ అయ్యాక గణపతి పీక్స్ లెవెల్ వెళ్ళిపోయింది అనమాట. చూసారు గణపతి బాగా నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లెవెల్ మన గౌరీపుత్ర కళార్ట్స్. తెలంగాణ గణపతుల కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే మనకి గౌరీపుత్ర కళార్ట్స్ అయితే నెంబర్ 1 అయితే నేనైతే చెప్తా. ఇప్పుడు గణపతులన్నీ చూసారుగా, మీరు కూడా అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే కామెంట్ చేయాలి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది మన ఛానల్లో అయితే. అట్లే మన హనీ బేబీ గణేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లే రంజిత్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కావాలి. రంజిత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన గౌరీపుత్ర కళ అట్లా ఇప్పుడు చూపెట్టిన కనపడాల మీకు ఎక్కడ నచ్చిన ఫాస్ట్ కామెంటరీ. అట్లా మన డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ పెడతా. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మీరు అయితే ఫాస్ట్ అయితే బుక్ చేసుకోరి. అట్లే జర సపోర్ట్ చేయరా, మీకు పుణ్యం ఉంటది రా మామా. చెల్లటి మళ్ళా మీరు సపోర్ట్ చేస్తుంటేనే ఇంకా గణపతులు మీకు అయితే చూపిస్తాం. అట్లా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా.